మహాసేన మూవీ రివ్యూ. ఈ మూవీ 2 అవర్స్ అండ్ 7 మినిట్స్ తో ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీలో కాస్టింగ్ బాగలేదు గైస్. హీరో చూడటానికి బాగలేడు, హీరోయిన్ చూడటానికి బాగలేదు, అలా కాదనమాట. ఈ మూవీ స్టోరీకి అసలు మన హీరోనే సెట్ కాడు. ఎలా అంటే, గంగా అనే ఒక అమ్మాయి ఉంటుంది అనమాట, తన వైఫ్ ఉంటాడు గైస్. వాళ్ళ మొత్తం కట్అవుట్ చాలా బాగుంటాయి. అంటే వాళ్ళని చూస్తే వాళ్ళు అడవి మనుషుల్లా కనిపిస్తారు. కాకపోతే మూవీలో మన హీరో అండ్ వాళ్ళ మనుషులు ఉంటారు గైస్, వాళ్ళైతే అసలు అడవి మనుషులాగే ఉండరు. వాళ్ళు ఎలాగుంటారంటే, చూడటానికి చాలా అంటే చాలా క్యాజువల్ గా ఉంటారు గైస్. ఏదో ఒక చిన్న ఊర్లో ఉన్నామన్నట్టుగా ఉంటారు. మన హీరోకి కొంచెం కట్అవుట్ ఉండి ఎవరినన్నా కొడితే వీడు కొట్టాడ్రా బాబు అనిపించేలా ఉంటే కొంచెం బాగుండి అనిపించింది నాకు. ఇంకా మూవీ స్టార్టింగ్ లో మన హీరోకి అండ్ గంగా అనే ఒక అమ్మాయికి వీళ్ళిద్దరికి లవ్ స్టోరీ ఉంటుంది అనమాట. అసలు అది లవ్ స్టోరీయా ఏమో నాకేం అర్థం కాలేదు గైస్. కేవలం ఒకే ఒక రోజు ఉంటుంది అనమాట, అంతే. ఆ లవ్ స్టోరీ మొత్తం అయిపోయింది. ఇంక మొత్తం ఒకరోజేమో ప్రేమించడం, ఇంకొక రోజేమో బ్రేకప్ చెప్పడం సరిపోయింది. కాకపోతే ఏంటంటే మూవీకి అది మెయిన్ సీన్ గైస్, అదే పర్ఫెక్ట్ గా ఉండదు అనమాట. ఇంకా మూవీలో కొన్ని ఫైట్స్ అవుతా ఉంటాయి గైస్, అవైతే ఫైట్స్ లాగే ఉండవు అనమాట. ఏదో ఒక చిన్న గొడవ పడి ఏదో వాళ్ళు పైన పడినట్టు ఉంటుంది తప్పితే వాళ్ళు చంపుకున్నట్టు ఎక్కడా ఉండదు. కాకపోతే మూవీలో చంపుకుంటారు, అలాగే ఏదో ఒకటి చేసేద్దాం అనుకుంటారు, అదైతే మనకు వర్కౌట్ అవ్వదు గైస్. కాకపోతే ఏంటంటే మూవీలో కొన్ని డివోషనల్ సీన్స్ వస్తాయి గైస్, అవైతే కొంచెం బాగుంటాయి. ఇంకా మూవీలో సాంగ్స్ గైస్, ఈ మూవీకి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ అనమాట ఈ సాంగ్స్. మూవీలో ఒక్కటంటే ఒక సాంగ్ కూడా బాగుండదు గైస్, అన్ని వరస్ట్ అంటే వరస్ట్ గా ఉంటాయి. తమిళ్ లిరిక్స్ అయితే తెలుగులో అయితే సెట్ అవ్వలేదు గైస్, అసలు బాగుండవు అనమాట. కాకపోతే తమిళ్లోనే క్లైమాక్స్ లో ఒక సాంగ్ వస్తుంది గైస్, ఆ సాంగ్ అయితే కొంచెం బాగుంటది. నాకు తెలిసి తమిళ్లో అయితే సాంగ్స్ కొంచెం బాగున్నట్టుంది గైస్, బట్ తెలుగులో అయితే నాకైతే అసలు అంటే అసలు వర్కౌట్ అవ్వలేదు సాంగ్స్ అయితే. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే, మంకీ హిల్స్ అనే ఒక ప్లేస్ లో అడవి మనుషులు ఉంటారు, వాళ్ళకి గొడవ అవుతుంది. అసలు వాళ్ళకి ఎందుకు గొడవ అయింది ఏంటి అనేసి మనం మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్ గైస్ వాచబుల్, అడల్ట్ సీన్స్ అయితే ఏముండవు. కాకపోతే ఏంటంటే 1 or 2 సీన్స్ లో మనుషులు తలకాయలు నరికేయడం చూపిస్తారు. ఇంకా మీ ఇష్టం గైస్, చూస్తారా చూడరా అనేసి. ఇంకా మూవీలో గైస్ 30-40 మెంబర్స్ కలిసి మంకీ హిల్స్ కి ట్రిక్కింగ్ అని వస్తారు. అసలు వాళ్ళు ట్రిక్కింగ్ కి రావటం, వాళ్ళ సీన్స్ అసలు మూవీకి అనవసరం గైస్. ఎందుకంటే మూవీకి వాళ్ళ వల్ల కొంచెం కూడా ఇంపాక్ట్ ఉండదు అనమాట. ఏదో ఉన్నారు అంటే ఉన్నారు అంతే, వాళ్ళు మూవీకి చేసింది ఏం లేదనమాట. అలాగే ఫారెస్ట్ మ్యాన్ అనేసి ఒక అతను అంటాడు, అతని పేరు చెప్తే బాగుండదు కానీ అతని క్యారెక్టర్ అయితే కొంచెం బాగుంటది గైస్, అంతే. ఓకే అన్నట్టుగా ఉంటది అంతే. ఇంకా మూవీలో గైస్ ఆలి అనే ఒక చిన్న అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయి దగ్గర ఎమోషనల్ సీన్ అయితే కొంచెం బాగుంటది గైస్, అంతే. మూవీలో ఒక ఏనుగు ఉంటుంది గైస్, సేన అనేసి. ఆ ఏనుగుకి సడన్ గా పిచ్చి పట్టడం, మదం ఎక్కడం అంటారు చూడండి, అది పట్టిద్ది అనమాట. సడన్ గా పట్టిద్ది, అది కూడా వై అది ఎందుకు నాకు అర్థం కాలేదు మరి. అంటే స్టార్టింగ్ మొత్తం బానే ఉంటుంది అనమాట, పర్ఫెక్ట్ గా ఒక సీన్ రాగానే అక్కడ వేరే విధంగా రియాక్ట్ అవుతా ఉంటది. అంటే ఏనుగు నుంచి ఏదో ఒక ఎమోషన్ తీసుకుందాము అన్నట్టుగా ట్రై చేసి అనిపించింది నాకైతే. ఇంకా మూవీలో క్లైమాక్స్ గైస్ కొంచెం బాగుంటుంది, డివోషనల్ వైజ్ గా ఫైట్ ఉంటుంది, కానీ ఆ ఫైట్ అయితే నాకైతే నచ్చలేదు గైస్. ఏదో ఉందంటే ఉంది అంతే. కాకపోతే ఏంటంటే డివోషనల్ వైజ్ గా కొంచెం బాగుంటుంది, ఆ విగ్రహం అంటూ అదంటూ ఇదంటూ కొంచెం ఎంగేజింగ్ గా ఉంటుంది అంతే. ఇంకా మూవీలో డైరెక్షన్ అండ్ విజువల్స్ గైస్ పర్లేదు, ఓకే లాగా ఉన్నాయి. మూవీలో లొకేషన్స్ గైస్ చాలా అంటే చాలా బాగున్నాయి. మొత్తం ఫారెస్ట్ కదా, కొంచెం బాగున్నాయి చూడడానికి లొకేషన్స్ అయితే. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే, నాకైతే మరీ అంతే అనిపించలేదు గైస్, ఓన్లీ డివోషనల్ వైజ్ గా కొంచెం బాగుంది అంతే. మూవీలో ఫైట్స్ అంటారు, పగ అంటారు, ట్రిక్కింగ్ అంటారు, అవేవి నాకైతే వర్కౌట్ అవ్వలేదు గైస్, ఓన్లీ డివోషనల్ వైజ్ గా కొంచెం బాగుంది అనిపించింది అంతే. సో మీరు బాగా ఖాళీగా ఉన్నాం అనుకుంటే ట్రై చేయండి గైస్, అంతే. సో మీరు మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.